ప్రశ్న హ్మ్. వచ్చినప్పుడు దాంతో పాటు ఒక ఆనందమో, హ్మ్. విషాదమో హ్మ్. ఏదో వస్తుంది కదా! ఆ హ్మ్. భావంతోటే ఆ ప్రశ్న ముందుకొస్తుంది లోపలికి. హ్మ్. హ్మ్. వచ్చినప్పుడు అది శోధించుకుంటుంది. ఎలా శోధించుకుంటుందంటే దాని మూలంలోకెళ్ళిపోతుంది చిన్ని. ఆ హ్మ్. మూలంలోకెళ్ళిపోయినప్పుడు అక్కడ నేనే హ్మ్. ఉన్నాను. నేను తప్పితే నాకు అన్యంగా ఏది హ్మ్. లేదు. ఇప్పుడు నా బాధైనా, నా సంతోషమన్నా దానికి హ్మ్. మూల కారణంగా హ్మ్. శోధించుకోవటంలో లోపలికెళ్ళిపోయే కొద్దీ నేనే కనిపిస్తున్నానమ్మా. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ప్రశ్నగా వచ్చింది కూడా హ్మ్. నేనే నా ముందుకొచ్చింది. హ్మ్. హ్మ్. అది చూసినప్పుడు నాకక్కడ హ్మ్. అది ఇంక దాని తాలూకు విషాదం గాని, సంతోషం గాని అక్కడ ఉండట్లేదు. అది ముగిసిపోతుంది. అది దానంతట అది. వచ్చింది ఎందుకంటే దానంతట అదే ముగిసిపోవాలి. ఆ! అది సమాధానం ఇచ్చేది కూడా అది పక్కనే ఉండదు. ఉంటుంది చిన్ని. హ్మ్. మనసు సమాధాన పరచాలని చూస్తూ ఉంటుంది కదా! తొందరగా హ్మ్. ముగించేయాలనేది. హ్మ్. అది కూడా హ్మ్. ఉంటుంది. కానీ హ్మ్. ఈ శోధించేదనేది ఎంత లోతుకి తీసుకెళ్తుందంటే దాని మూలంలోకి హ్మ్. తీసుకెళ్ళి పెడుతుంది. మూలంలోకెళ్ళినప్పుడు ప్రతి చోట నేనే ఉన్నాను చిన్ని. హ్మ్. హ్మ్. నాకు హ్మ్. అన్యంగా ఏది లేదక్కడ. హ్మ్. హ్మ్. ఆ పూర్వ స్వభావంలోనూ ఎక్కడోనో హ్మ్. అది నా చర్య ఉంది, హ్మ్. నా మాటే ఉంది, నా హ్మ్. తాలూకుది ఏదో నా నా ఇష్టమే స్వభావంలోది ఉంది. ఉంది. నా ఉంది. ఇష్టాలే, నా ఆ! భావోద్వేగాలకు అదే సంబంధించినయే. ముందుకొచ్చింది. ఆ! ఇప్పుడు నేనే నా ముందు ఏం జరుగుతుందో అదంతా నేనే అని తెలుస్తుంది నాకు చిన్ని ఆ! అలాగా. ఆ! ఆ! నాకు అన్యంగా ఇప్పుడు నా ముందు ఏది ఉన్నా నాకిప్పుడు అది గతంగా గాని, భవిష్యత్తుగా గాని, వర్తమానంగా గాని హ్మ్. నాకు అన్యంగా హ్మ్. లేదది. ఎగ్జాక్ట్‌లీ సరిగ్గానే వెళ్తున్నారు రోజా. ఆ! ఎందుకంటే ఇదే ఆ! కావాలి. ఆ! ఎప్పుడైతే పరిశీలకుడు, పరిశీలించే విషయము 2 ఒక్కటే. ఇదే మొత్తం మన ఆ! బుద్ధుడు, భగవాను, కృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళు చెప్పిన బోధల్లో మూలం హ్మ్. ఏంటి అంటే ఇది ఎండ్ హ్మ్. అవ్వాలి. ఏ అవును. కదలికైనా కూడా నేనే ఆ! కదులుతున్నాను. అవతల వ్యక్తి చర్యకు కూడా ఇక్కడ నా స్థాయి నుంచే నా భావోద్వేగాలు ఎంత హ్మ్. మేరున్నాయో అంత మేరే కదులుతున్నాను. అప్పుడు అవతల వ్యక్తికి కదులుతుంది. సంబంధం ఏంటి? అవును. నాకు వీడు అంతే కోపం కదా! అదే తెప్పించాడు అదే ఇంకా. అదే అంటే సమాధానం. అదే ఆ అసలు చర్య ఇంకొక వల్ల మనిషి నాకు లేడు ఆ! చిన్ని ఇక్కడ. హ్మ్. వేరే వ్యక్తి లేదు. లేడు అసల. హ్మ్. వేరే హ్మ్. వ్యక్తి లేడు. నేనే అవును. ఉన్నాను. ఇప్పుడు నా హ్మ్. గతానికి గాని, నా వర్తమానానికి గాని, నా భవిష్యత్తుకి హ్మ్. గాని ఉన్నది హ్మ్. నేనే. ఏదైనా నా నుంచి లెగుస్తుంది. మళ్ళీ నాలోనే హ్మ్. కలిసిపోతుంది. అది అవును. దృశ్యంగా నా ముందుకొచ్చేసింది అనేది నాకు ఇక్కడ అష్టావక్ర హుహు. గీతలో నాకు క్లారిటీ వచ్చిందనమాట అది. హ్మ్. నా హ్మ్. ముందుకొచ్చింది దృశ్యంగా వచ్చింది కూడా నా ముందుకొచ్చింది నేనే గదా! అవును. అవును. అదే నా అవును. ముందుకొస్తుంది. జరుగుతున్నదంతా కూడా ఆ! నేనే ఆ! అక్కడ. అక్కడ నాకిప్పుడు వేరేగా ఏమి కనిపించట్లేదు. కంప్లెయింట్‌గా కూడా ఏమీ లేదింకక్కడ నాకు. లేదు. లేదు. ఇక్కడే ఇది ఇలాగా తిరిగి తన దగ్గరికే వచ్చినప్పుడే అది హ్మ్. ఆగిపోతుంది. ఇంక కదలడానికి ఏమీ లేక అది ఆగిపోతుంది. అక్కడే హ్మ్. విషయం అంతా ఎండ్ అవుతుంది. ఇదే హ్మ్. మనకి ఇదే మనకి వీళ్ళు సంవత్సరాలు దేన్ని లెక్క చేయకుండా అన్ని ప్రపంచమంతా తిరిగి మనకి బోధించాలని చూసింది ఇదే. ఈ విషయమే. హ్మ్. 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 పరిశీలకుడే పరిశీలిత్తం. ఈ హ్మ్. విషయం. ఇది. హ్మ్. ఇది మనకి హ్మ్. అర్థమవ్వాలి. ఎన్ని హ్మ్. సంవత్సరాలు కూర్చున్నా, ఏం డిస్కషన్ చేసినా, హ్మ్. నేను నా స్థాయి నుంచే కదులుతున్నాను. అవును. ఇక్కడ నిజంగా ఇంగ ఒక అది అద్భుతంగా ఉంటుంది. మా మా అది ఆ! ఆ! ఇప్పుడు ఖచ్చితమైన మాట చిన్ని ఇది. నా స్థాయి నుంచి చాలా నేను ఇప్పుడు మా ఇంట్లో కదులుతున్నదే నా అందరూ ఇలా ముందుంది. ఉంటాం కదా! మా ఇంట్లో అవును. అందరూ ఇలా ఉంటాం కదా! హ్మ్. అప్పుడు ఎవరైనా ఏదన్నా ఇది నాకిలా వచ్చింది, కోపమొచ్చింది ఈ చర్యకి ఇది అంటే సరదాగా హ్మ్. నవ్వుతా ఓకే. అందులో ఏముంది? నీ హ్మ్. అవును ఆళ్ళంత చెత్త పని చేసినా హ్మ్. నీవెంత మేర నీ భావోద్వేగాలున్నావో నువ్వంతే కదా కదిలావు అనేసరికి కదిలి అవతల వాళ్ళు ఆగిపోతాం. అంతే. వాళ్ళు ఎంత ఆ! వరస్ట్ పని చేసినా, వాళ్ళు ఎంత హింసించినా, ఆ! ఇక్కడ నా భావోద్వేగం ఎంత మేరుందో నేను అంతే కదిలాను. కదిలే. అప్పుడు అది కదిలే. నాదే. నేను ఎంత తీసుకున్నానో నాదే అంతే కదా! తీసుకున్నాను. నాదే నేను కదా! తీసుకున్నది అంటే, నాదే కదమ్మా! అంటే హ్మ్. అక్కడ హ్మ్. బయట డిజార్డర్ లేదని అంటలా. అది పూర్తిగా హ్మ్. డిజార్డరే. ఆ! అవును. ఆ హ్మ్. డిజార్డర్‌ని గమనించడం ద్వారా హ్మ్. నేను ఆర్డర్‌లోకొస్తాను. అంతేకాని ఆ బయట డిజార్డర్ పోతుందని కాదు. అది పోదు. బయటోళ్ళకి పోదు. సంబంధించింది. హ్మ్. కాదు. అవును. అవునమ్మా. అవునవును. అంతే కదా! ఇప్పుడు నేను అవును. మీ మీదకి ఒక రాయి విసిరాను రోజా. ఆ హ్మ్. రాయి మీకు ఎంత బాధ తగిలిందో దాన్ని బట్టి మీరు ఏడుస్తారు. అంతే కదా! ఒక్కొక్కడికి అలాంటియి లెక్క చేయకపోవచ్చు. హ్మ్. చిన్న దెబ్బే. ఒక్కొక్కళ్ళు హ్మ్. ఇలాంటి కెవ్వుమనిపోవచ్చు.
ఉమ్, కదా! ఒక్కొక్కళ్ళు ఉమ్, రక్తం ఉమ్, కారుతా ఉన్నా ఇలాగా దులిపేసుకోవచ్చు. అంటే ఉమ్, అక్కడ ఉమ్, వాళ్ళు ఎలాగ తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టే వాళ్ళు కదిలారక్కడ. ఉమ్, ఇది అవును. రోజా ఉమ్, మనము ఇంకొక 365 రోజులు మనం ఇలాగే కూర్చున్నా, ఇదే చెప్పుకున్నా, ఈ ఉమ్, విషయం ఉమ్, గ్రహింపులోకొచ్చి మనం ఉమ్, ఉమ్, పరిశీలకుడు పరిశీలించే విషయము ఒక్కటే. ఉమ్, ఇప్పుడు మీరన్నారు ఉమ్, చూడండి, ఎంత లోతులకి ఉమ్, ఎక్కడికెళ్ళి చూసినా నేనే ఉమ్, కనిపిస్తున్నాను. నా దాని ఉమ్, నుంచే నేను కదులుతున్నాను. ఆ! కదులుతున్నాను. ఇప్పుడు ఉమ్, ఆ ఆకాశం అద్భుతంగా ఉంది. ఆ పక్షులు అద్భుతంగా ఉన్నాయి. ఆ కొండ అద్భుతంగా ఉంది. ఈ ఉమ్, సెలయేరు అద్భుతంగా ఉంది అంటే ఉమ్, ఉమ్, ఇది మీకు. ఎందుకంటే ఉమ్, అదేమి ఎక్స్‌ప్రెస్ చేయలేదు నేను అద్భుతంగా ఉందని. చేయలేదు. దాన్ని నాది చెప్పిందా? నేనే నాది నేనే బయట అవునవును. నాది నేనే బయట అదేమన్నా వేసుకుని చెప్పిందా? చూసుకుంటాను. ఆ కొండేమన్నా తన ఉనికిని మీకు ఇలా ఉన్నానని అవును. చెప్పిందా? మీకెలా చెప్పలేదు. తెలిసింది? మీకు అవును. దాని పట్ల ఎలా ఉందో మీరలా కదిలారు. అవును. అవును. ఆ! అది హ్మ్. చూసుకోవాలి రోజా. చాలా మంచి హ్మ్. అవగాహనలోనే కదులుతున్నారు. హ్మ్. అవును. హ్మ్. అవును. ఆ! ఆ! ఇది. చూడటం కాదు. ఇది రోజా. హ్మ్. ఇప్పుడు వచ్చేసి ఇది హ్మ్. ఆలోచనే ఇలా చూసినప్పుడు ఆలోచన నాకు ఆ! చూసినప్పుడు ముందు నా హ్మ్. మీద నాకు ఫస్ట్ విమర్శ నా మీద నాకు అంటే హ్మ్. నా నా వల్లే అనేది కూడా ఒక ముందు వచ్చింది ఫస్ట్ అలాగా. ఇగో హ్మ్. ఇందులో అంతటికి కారణం నేనే అయ్యున్నాను కాబట్టి అని నన్ను నేను హ్మ్. నా మీద హ్మ్. స్వనిందొచ్చింది. నా మీద నాకు హ్మ్. నిందొచ్చింది కొద్ది రోజులు. తర్వాత హ్మ్. అది కూడా పోయింది చిన్ని అది. అక్కడ జస్ట్ సాక్షిగా చూస్తాం అంతే. ఆ! ఆ! అలా పోయింది. అదేమి మొరుగుతుందో నువ్వు మళ్ళీ ఇలా మొరుగుతున్నావు, అలా మొరుగుతున్నావు అని దాన్ని అనం ఆ మైండ్‌ని. ఆ! ఆ! మైండ్‌ని అంటలేదు ఇంకా అలా చూస్తుంది ఇప్పుడు చిన్ని. మొదట్లో మనం ఏం చేస్తామంటే చూ హ్మ్. చూడడం జరిగింది, చూసాము, ఆగింది అంటాం. హ్మ్. డివిజన్ అది కూడా డివిజనే. అసలు ఫస్ట్ హ్మ్. ఏంటంటే ఇప్పటి వరకు ఆలోచనకి తన చర్యల పట్ల తనకి చూడటం